ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చాము. మన లైఫ్లో ఎప్పుడో ఒక్కసారన్నా బస్ ఎక్కి ఉంటాం కదా. అన్లెస్ మనము అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో పుట్టింటే తప్పించి జనరల్ పబ్లిక్ ఎప్పుడో ఒక్కసారన్నా ఫ్యామిలీలో ఎవరో ఒక్కరన్నా బస్ ఎక్కి ఉంటారు, రైట్? సో బస్ ఎక్కినప్పుడు ఆ బస్సులో కన్వర్జేషన్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా. సో ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చేయడానికి కొన్నిసార్లు మనం కొన్ని వర్డ్స్ తడబడచ్చు, కొన్ని సెంటెన్సెస్లో తడబడచ్చు. సో అలాంటి టైంలో ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడవచ్చు, లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ మనము ఎదుటి పర్సన్కి వేయొచ్చు, లేదంటే ఎదుటి పర్సన్ వేసిన క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వచ్చు అన్న దానిపైన మనము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మీరు కూడా అనుకుంటే ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఏ దానిపైన వచ్చింది అంటే ఏది మీ లెర్నింగ్స్ ఈ వీడియో నుంచి అన్నది నాకు కమెంట్ బాక్స్లో వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్పండి. ఓకే, విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. బయ్యింగ్ టికెట్స్. ఇప్పుడు మనము బస్ ఎక్కగానే బస్సులో రిజర్వేషన్ ఉంటుంది, బస్సులో కూడా. కానీ ఎప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు, లాంగ్ జర్నీ ఇప్పుడు హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై అలా వెళ్ళినప్పుడు రిజర్వేషన్ చేసుకుంటాము. అక్కడ ఓవర్ ద కౌంటర్ కూడా టికెట్స్ ఇస్తారు అండ్ బస్సులో కూడా టికెట్స్ ఇస్తారు. కానీ మనం సిటీ బస్కి వెళ్ళినప్పుడు సిటీ బస్లో అక్కడనే టికెట్లు ఇస్తారు. బస్ ఎక్కిన తర్వాత బస్సులో కండక్టర్ ఉంటారు, ఆ కండక్టర్ సపరేట్గా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి టికెట్స్ ఇస్తారు. చూద్దాం. ఇక్కడ ప్యాసింజర్ అంటున్నాడు. ఇప్పుడు మనం బస్ ఎక్కామనుకోండి, మనమే ప్యాసింజర్. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ ఏ టికెట్. నాకు టికెట్ కావాలి. ఎక్కడికి? టు బెంగళూరు. బెంగళూరుకి కూడా అలా ఇస్తారు, లాంగ్ జర్నీకి కూడా టికెట్స్ ఇస్తారు బస్సులో కూడా. కాకపోతే రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్ ఉంది అంటే ఏంది మీనింగ్? ఇప్పుడు సీట్ నెంబర్ 5 అంటే సీట్ నెంబర్ 5 ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు మనమే కూర్చోవాలి. కానీ ఇప్పుడు మనము బస్ ఎక్కినాక టికెట్ తీసుకుంటే ఆ రిజర్వేషన్ మనకు లేదనుకోండి, మనం లేకపోతే వేరే ఎవరైనా కూర్చుంటారు. లేదంటే ఆల్రెడీ ఎవరైనా బుకింగ్ చేసుకొని ఉన్నారనుకోండి, మీరు టికెట్ తీసుకొని మీరు అక్కడ కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చిరంటే ఆ బుకింగ్ పర్సన్ వస్తే మీరు అక్కడ నుంచి జరిగిపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవాయిడ్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళేటప్పుడు బుకింగ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి, రైట్? ఎక్కడ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు ప్యాసింజర్, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ ఈ టికెట్ టు బెంగళూరు. నాకు టికెట్ బెంగళూరుకి కావాలి అని అంటున్నాడు. క్లర్క్ అంటున్నాడు, అంటే ఇక్కడ క్లర్క్ కాదు, ఇక్కడ బస్ కండక్టర్. ఓకే, స్లీపర్ ఆర్ సీటర్? స్లీపింగ్ కావాలా, సీటర్ కావాలా? ప్యాసింజర్ అంటున్నాడు సీటర్ ప్లీజ్. క్లర్క్ అంటే మన కండక్టర్, హియర్ ఈజ్ యువర్ టికెట్, బస్ విల్ లీవ్ ఫ్రమ్ బే నెంబర్ 4. అచ్చా, వీళ్ళు టికెట్ కౌంటర్లో తీసుకుంటున్నారు. టికెట్ కౌంటర్లో, బస్లో తీసుకోవట్లేదు, టికెట్ కౌంటర్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి టికెట్ కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎంజీబీఎస్లో ఉన్నాయి, జేబీఎస్లో ఉన్నాయి, హైదరాబాద్లో అయితే. సో హియర్ ఈజ్ యువర్ కౌంటర్, మీ కౌంటర్, హియర్ ఈజ్ యువర్ టికెట్, ఇది మీ టికెట్. బస్ విల్ లీవ్, బస్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫ్రమ్ బే నంబర్ 4. బస్సుకి స్టాండ్ అవ్వడానికి బేస్ ఉంటాయి కదా, బస్సు నిలబడే ప్లేస్ని బే అంటారు, బస్ బేయర్స్ అంటారు. అట్లనే అక్కడ బే నంబర్ 4 నుంచి బస్సు వెళ్తుంది అని చెప్తున్నారు. ఆస్కింగ్ ఫర్ బస్, ఎక్కడుంది అనేసి. ప్యాసింజర్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దిస్ ద బస్ టు బెంగళూరు? ఈజ్ దిస్ ద బస్? ఈ బస్ ఏనా బెంగళూరుకి వెళ్ళేది? ఈజ్ దిస్ ద బస్ టు బెంగళూరు? డ్రైవర్ అంటున్నాడు, ఎస్ ప్లీజ్ గెట్ ఇన్. అవును కరెక్టే, వచ్చేసేయండి, ప్లీజ్ గెట్ ఇన్. ఇన్సైడ్ బస్లోకి వచ్చేసారు మీరు. ప్యాసింజర్స్ ఉంటారు కదా, ప్యాసింజర్ ఇప్పుడు మనం ఎక్కితే మనమే ప్యాసింజర్. ఈజ్ దిస్ సీట్ నెంబర్ 12? ఇది సీట్ నెంబర్ 12? ఈజ్ దిస్ సీట్ నెంబర్ 12? అదర్ ప్యాసింజర్స్ అంటున్నారు, ఎస్ యూ కెన్ సిట్ హియర్, ఎస్ మీరు కూర్చోండి ఇక్కడ. డ్యూరింగ్ జర్నీ, మన బస్సు మూవ్ అవుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరుకి. ప్యాసింజర్ అంటున్నాడు, కండక్టర్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్? ప్యాసింజర్ కండక్టర్తో అడుగుతున్నాడు, కండక్టర్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఎంత టైం పడుతుంది టు రీచ్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్?
రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరుకి? కండక్టర్ అంటున్నాడు అరౌండ్ 6 hours, అరౌండ్ 6 hours ఎట్ డెస్టినేషన్. మన బెంగళూరు వచ్చేసింది. కండక్టర్ అంటున్నాడు నెక్స్ట్ స్టాప్ బెంగళూరు, ప్లీజ్ కలెక్ట్ యువర్ బిలాంగింగ్స్. నెక్స్ట్ స్టాప్ బెంగళూరు, మీ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకోండి అంటున్నారు. ప్యాసింజర్ థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న టాపిక్ లాగానే మనం డిస్కషన్ చేసాము. బట్ మీకు ఇంకా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా దీన్ని ఎలాబొరేటెడ్గా కావాలి అని మీరు అనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మేడం ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోస్ చేయండి, ఇంకా చాలా ఎలాబొరేటెడ్గా అండ్ ఇంకా చాలా టాపిక్స్ పైన మీరు ఏదైతే టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది మీరు ఎంతమందికి యూజ్ అవుతుంది అన్నది కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎస్ మేడం యూస్ఫుల్ ఆర్ నాట్ యూస్ఫుల్, మీ కమెంట్ ఏదైతే ఉంటుందో అది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాము, దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి రికార్డ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.